బండ్లకి ఎక్కువ ఎంతకాలం అంటే తీసుకున్నా నీ వల్ల నాకు లేచాడు అన్న లేచాడు నువ్వు ఆగు చాలా సార్లు వేస్తారా నాకు నువ్వు దాంట్లో వస్తున్నా సరే అండి ఇక్కడికి వీళ్ళు వచ్చారుగా మకర సంక్రమణ ప్రయుక్త మహాప్రమణి పుణ్యకాలే సత్యోజాత విధానేన యావచ్చిత్తి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజ కరిష్యే ఎలా జరగండి అర్జున్ గారు ఒకసారి ఇటండి అర్జున్ గారు ఒకసారి ఎట్లా జరగండి అర్జున్ కూడా అందరికీ నమస్కారం. మా తాతగారు అల్లు రామలింగ గారు ఇదే ఊర్లో పుట్టారు, గారు కూడా ఇదే ఊర్లో పుట్టారు. నేను మెడ్రాస్లో పుట్టాను. ఒక వయసు వచ్చిన తర్వాత ఎదిగింది పెరిగిందంతా హైదరాబాద్లోనే. కాకపోతే ఎప్పుడు అడిగినా మీ సొంత ఊరు ఏదంటే పాలకొలని చెప్తుంటా, అది ఇంకా పోదు. అలాగే పెళ్ళైన కొత్తలో పెళ్లి తర్వాత పెళ్లి జరిగేప్పుడు ఏదో ఒక ఫంక్షన్ పాలకొల్లో పెట్టాలంటే అలా చేసిన కానీ అప్పుడు కుదరలేదు. అప్పుడు మా ఆవిడ అడిగింది, అదేంటి మీ పాలకు చూపిరా అని. తర్వాత మళ్ళీ కొడుకు పుట్టిన తర్వాత వద్దాం, అప్పుడు కుదరలేదు. కూతురు పుట్టిన తర్వాత వద్దాను, అప్పుడు కుదరలేదు. పోయిన ఏడాది నా కొడుకుని అడిగాను, అయ్యా మన ఊరు ఏందన్నా అంటే మన సొంత ఊరు ఏదంటే నేను పాలకొల్లు చెప్పను అన్నాడు. ఏనానంటే నువ్వు నన్ను ఎప్పుడు తీసుకెళ్ళలేదు కదా అన్నాడు. ఇవాళ ఇక్కడికి వస్తానికి నా భార్య, నా కొడుకు, నా కూతురు ఇవాళ పెద్ద కారణం. ఎప్పటి నుంచో నా చిరకాలం కొడుకు సంక్రాంతికి ఊరు రావాలని. హైదరాబాద్ నుంచి అందరు కదిలేస్తారు, రోడ్లన్నీ ఖాళీగా ఉంటావు. నేను అనుకుంటున్నాను నేను ఇక్కడ ఏం చేస్తున్నానా అని. ఈ ఊరు ఎంతో ఇచ్చింది, తాతగారికి ఇచ్చింది, నాన్నగారికి ఇచ్చింది, నా
నాకు బోల్డ్ అనిపించింది. మీరు నేను పిలుచుకుంటాను. ఇవాళ వచ్చినందుకు సంక్రాంతికి ఇక్కడ ఎప్పటి నుంచి ఊరికేదో చేయాలి, ఈ ఊరికేదో చేయాలనుకుంటున్నాను. ఈ సంక్రాంతి మొదలు పెడుతున్నాను. పెద్దగూళ్ళలో ఒక కళ్యాణ మండపం కట్టిస్తున్నాను. ఇంకా ఊరికి చాలా చేస్తుంటాను. మళ్ళా మిమ్మల్ని కుదిరితే ప్రతి సంక్రాంతి కలుస్తే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 10 లక్షల రూపాయలు డొనేట్ చేస్తున్నాను. ఇంకా ఊరికి ఇవ్వాల్సిన చాలా ఉంది, ఇస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ మీరు ఎప్పటికీ తీర్చుకోలేదు. థ్యాంక్ యూ నానా, ఒక్క మాట థ్యాంక్ యూ చెప్పు. ఆవిడ ఎక్కువ మాట్లాడుతుంది. ఆవిడ తరపున నేను చెప్తాను. థ్యాంక్ యూ